నెల్లూరు జిల్లా కావలిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం 175వ రోజు సందర్భంగా ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందించిన వివిధ సంక్షేమ పథకాలు ప్రజలకు అందించామని, కావలి నియోజకవర్గానికి ఫిషింగ్ హార్బర్ వంటి ప్రాజెక్టులు వచ్చాయన్నారు. నాయకులు కార్యకర్తలు చిన్న చిన్న మనస్పర్ధలు వీడి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి విజయానికి కృషి చేయాలన్నారు. అలాగే తాను ఈసారి నెల్లూరు నుండి లోక్సభ పోటీ చేస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు డిప్యూటీ మేయర్ రూపకుమార్ యాదవ్, కావలి 34వ వార్డు వైసీపీ ఇన్ఛార్జి గుర్రం వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ఈరోజు అనేక ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తున్నాడు. వాటితో పాటు ఈరోజు ముఖ్యంగా మన ఇదే స్థలాలు దాదాపు కావలి పట్టణంలోనే దాదాపు 25,000 ఇదే స్థలాలు మన కావలి నియోజకవర్గానికి కేటాయించడం కూడా నిజంగా చాలా గర్వకారణంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా కావలికి సంబంధించి కావలి కనకపట్నం కావాలంటే ఒక మంచి ఇండస్ట్రీస్ కావాలా, లేదా ఓడగేవు కావాలా, లేదా ఫిషింగ్ హార్బర్ కావాలా. అటువంటి ఈరోజు రామాయపట్నం పోర్టు స్టార్ట్ చేసి 1.5 year అయింది. ఈ 1.5 year కూడా ప్రోగ్రెస్ ఏ విధంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఈ డిసెంబర్కి ఒక బెత్తగడ గడేయి అక్కడికి ఓడ రాబోతున్నాయని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా 90% పైకి ఫిషింగ్ హార్బర్ కంప్లీట్ అయింది. దానివల్ల ఎంతో మంది మత్స్యకారులకి ఏ విధంగా రద్దు చేసుకోకపోతుందో అవన్నీ కూడా మనం చూస్తున్నాం. అవే కాదు ఈరోజు అనేక మండలాలు, రోడ్లు, అదేవిధంగా వాటర్ స్కీమ్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తెలియజేస్తున్నాం. ఈరోజు మనకు ఉన్నాయి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్, కవిగమ్మ గుడి కాడి నుంచి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఒకటి ఆల్రెడీ టెండర్ అయిపోయింది. సురేష్ రెడ్డి ఆయనకి ఆ టెండర్ అవుతుంది, తొందరగా స్టార్ట్ చేస్తాడు. అదేవిధంగా కావలి రోడ్డు 55 కోట్లతోటి ఈరోజు వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. అదేకాకుండా తుమ్మలపంట రోడ్డు కూడా తొందరగా కంప్లీట్ చేయబోతున్నామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు అభివృద్ధి అంటే ఈరోజు ఒక గ్రామాల్లో రోడ్లు గ్రాంట్సే కాదు, ఈరోజు రామాయపట్నం లాంటి పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్స్ ఇటువంటి వస్తే ఆ దరిదాపు ప్రాంతాలంతా కూడా రైతాంగానికి పొలానికి మంచి రేట్లు వచ్చి ఈరోజు ఆర్థికంగా బాగుపడేదానికి అవకాశం రావడం కూడా నిజంగా మన గర్వకారణం కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ పక్క జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మేము ఏ గడపన పోయినా కూడా ఈరోజు ప్రజలకు అక్కదేయమ్మ అవతాత కూడా మమ్మల్ని సంతోషంగా ఆహ్వానించడం చాలా సంతోషం. ఆ విధంగా ఆహ్వానించిన ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మకి అవతాతకి అందరూ కూడా ప్రతి వ్యక్తి నమస్కరిస్తున్నాను. తప్పకుండా మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి కావాలి నియోజకవర్గంలో రాష్ట్రం కంటే ఎక్కువ మెజార్టీ సాధించడానికి మనం అందరం కూడా కృషి చేయాలని కూడా కోరుకుంటూ ఈరోజు మనకి ప్రజలు వేమిరెడ్డి ప్రభాకర్ గారు వచ్చినారు. తప్పకుండా వాళ్ళ సందేశాన్ని కూడా మనం వినాలి. ఎందుకంటే అన్న ఏదైనా మాట్లాడితే కరెక్ట్ గా మాట్లాడతాడు, అది చాలా సంతోషం. ఆ విధంగా ఉన్న వ్యక్తి మనకి రేపు రాబోయే ఎంపీ పార్లమెంట్ దీంట్లో పోటీ చేయడం కూడా చాలా సంతోషం. మీ అందరూ ఆశిస్తే కూడా అందరికి మెండుగా ఉండాలని, అదేవిధంగా రాబోయే ఎన్నికలు జగనన్నని ముఖ్యమంత్రిగా చేసుకోవడమే ధ్యేయంగా ఈ రోజు 175వ రోజు మనం గడప గడపకి మన ప్రభుత్వం. అదేవిధంగా జగనన్న చెప్తున్నాడు వై నాట్ 175. ఆ 175 కూడా మనం సాధించాలంటే కావాలని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించి జగనన్నకి కానుక ఇవ్వాల్సిన బాధ్యత అందరి మీద తెలియజేస్తూ సాధించాను. జై జగన్, జై జగన్. ఇప్పుడు ఈరోజు 175వ రోజు మీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి పిలవడంతో ఈరోజు కావలి పట్టణానికి వచ్చాను. 175 రోజుల నుంచి కష్టపడి మీ శాసనసభ్యుడు ప్రతాప్ మీ గడప గడప ప్రతి ఇంటికి వచ్చి మీ సమస్యలు తెలుసుకోవడం, దాన్ని ఎట్లా మనం ఏం చేయగలుగుతాం, గవర్నమెంట్లోకి తీసుకుపోయి ఇటువంటి సమస్య లేదని చూడటం, మీకు ఏం అందిందో మీకు మీ దగ్గర తెలుసుకోవడం, అసంతృప్తి ఉంటే
తృప్తిపరచడం, ఇవన్నీ ఈ గడప గడప అనే కార్యక్రమం మన ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్రడ్యూస్ చేసింది చాలా మంచి కార్యక్రమం. ప్రజల్లో నమ్మకం అనేది జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేసుకున్నాడు. అతనంటేనే ప్రతి ఒక్కరికి నమ్మకం. ఆ నమ్మకం ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా నిలిచిపోయింది. నేను అనుకుంటున్నా ఈసారి ఖచ్చితంగా మీ అందరూ కూడా ఎవరు బెనిఫిట్ పొందారో, బెనిఫిట్ పొందనోళ్ళు కూడా మీ కావలి కాన్స్టిట్యువెన్సీకి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సహాయం, రామాయపట్నం పోర్ట్ అనేది, జువల్దిన్న ఫిషింగ్ హార్బర్, ఈ రెండు మధ్యతరగతి పై వాళ్ళకు కూడా దీనివల్ల మీకు ప్రతి ఒక్కరికి ఏదో ఒక రూపంలో 100% ఆ అవకాశం కావలి కల్పించిన దానికి మీ అందరికి కూడా మేబీ మీకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఉండకుండా పోవచ్చు, కానీ ఏదో ఒక రూపంలో వ్యాపార రీతిలోనో ఏదో ఒక రూపంలో కావలి అయితే డెవలప్ అవుతుంది. అందరికి కూడా రియల్ ఎస్టేట్ తీసుకోండి, ఇంకో విధంగా తీసుకోండి, ప్రతిదానికి కూడా ఈ రెండు అనేది ఈ కాన్స్టిట్యున్సీకి రావడం జగన్మోహన్ రెడ్డి గొప్పతనం. మీ ఎమ్మెల్యే దాన్ని తీసుకురావడం, ఆయన వెనకబడి మీ కాన్స్టిట్యున్సీ తెచ్చుకోవడం అనేది ఒక నిజంగా కూడా చాలా గొప్ప విషయం. ఎందుకంటే కృష్ణాపట్నం పోర్టు మీరు చూస్తే 40 కిలోమీటర్లు అంత పెద్ద పోర్టు ఉంటే మళ్ళీ మీకు 40-50 కిలోమీటర్లోనే రామాయపట్నం పోర్టు ఇచ్చాడంటే మీ ఎమ్మెల్యే దాని వెనక ఆయన చేసిన కృషి, ఆయన పట్టుబట్టి తెప్పించాడు. ఈరోజు అది నా లెక్క ప్రకారం 90% వర్క్ కూడా అయిపోవస్తుంది. జువల్దిన్ అయితే ఈ రెండు కూడా మేబీ మన ఎలక్షన్ ముందే మనం చేయగలగాల, చేస్తే అది కూడా మంచి కార్యక్రమం ఉంది. జగన్మోహన్ రెడ్డి కూడా అది మనం ముఖ్యమంత్రి దీన్ని ఇచ్చిన దానికి నెక్స్ట్ ఎలక్షన్లో కూడా అతన్నే మనం అందరం ఆ కుర్చీలో కూర్చోబెట్టే బాధ్యత మంది. మీరు చూడండి, కావలి ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఇది ఈ రోజు అనుకునేది కాదు, ఫ్యూచర్లో చాలా మీకు ఎకనామికలీ అన్ని విధాల ప్రతి ఒక్కరికి, చిన్న పెద్ద ప్రతి ఒక్కరికి ఆ పోర్టుల వల్ల మీకు చాలా ఆదాయం ఉంటుంది. జీవనంలో ప్రతిరోజు డే టు డే ప్రతి ఒక్కరు కూడా అది ఉపయోగపడుతుంది. మీరు అనుకోవచ్చు ఆ పోర్టుకు మాకేం సంబంధం అని, సంబంధం కుదరతుంది. అట్లా ఎన్నో రకాలుగా ఇప్పుడు నెల్లూరు కృష్ణాపట్నం పోర్టు చూస్తున్నాం, ఎంత మంది దాని మీద బతుకుతున్నారో అది మీకు తెలియదు, కానీ ఎన్ని రకాలుగా బతుకుతున్నారు. సో అది ఒక చాలా పెద్ద విషయం ఇక్కడ మీకు రావడం అయితే. సెకండ్ థింగ్, జగన్మోహన్ రెడ్డి చేసే ఈ సంక్షేమ పథకాలు, ఈ మనకి సచివాలయాలు పెట్టడం, వాలంటీర్ సిస్టమ్ తీసుకురావడం అనేది ఇంకొక గొప్ప కార్యక్రమం. దీంతోడు ఈ గడప గడప ప్రోగ్రాం పెట్టడం వల్ల మీకు వాలంటీర్ సిస్టంలో సచివాలయం ఉండడం, వాలంటీర్ సిస్టము, మీ ఎమ్మెల్యేలు ఇంటింటికి, ప్రతాప్ రెడ్డి ఇంటింటికి రావడం, ఇవన్నీ తెలియని ప్రతి ఒక్క మనిషికి